అందుకే 11 సీట్లు ఇచ్చింది కూడా. గతంలో మేము 30,000 ఎకరాలు భూసేకరణ చేసి గత ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వం గారి ప్రభుత్వంలో 30,000 ఎకరాలు భూసేకరణ చేసి రాజధాని ప్రాంతానికి తీసుకున్నారు. అప్పుడు దాన్ని పెద్ద భూకుంభకోణంగా చిత్రీకరించారు. అక్కడ రైతులకు లేని బాధ వీళ్ళకెందుకని మరి అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఎకరాలు చాలదో 30,000 ఎకరాలు తీసుకోవాలని ఆయనే చెప్పారు. మరి ఈరోజు మనం పక్కన హైదరాబాద్ సిటీని చూసుకుంటే దానికి తలదన్నేలాగా ఉండాలంటే ఇంకో 50,000 ఎకరాలైనా భూసేకరణ చేసి అది రైతులకు లాభమే. 60-40 లేకపోతే 50-50 షేర్ జరుగుద్ది. వాళ్ళ కమర్షియల్ బిట్లు ఇస్తారు, వాళ్ళకి పెన్షన్ ఇస్తారు, అన్నీ కూడా అందులో లాభాలు పొంది ఉన్నాయి. అది రావడం వల్ల ఏమిటంటే పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు వస్తాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి, పెద్ద పెద్ద మాల్స్ వస్తాయి. ఇట్లాంటివన్నీ మనం ఎప్పుడు చూసుకోవాలి? మన ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇలాంటివి తీసుకుంటేనే మన ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్కి మంచి వనరులు వస్తాయి, ముందు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానికోసమే భూసేకరణ. తెలియని వాళ్ళకి ఇదొక గుణపాఠం. బ్రహ్మాండమైన రైతులు కూడా దాని మీద కూడా ఎంక్వైరీ చేశారు. రైతుల్ని అందరినీ కూడా వాళ్ళని అడిగిన తర్వాతే ఆ భూసేకరణ జరుగుతుంది. ఫస్ట్ నుంచి అంతేగా అనేదండి భూదోపిడీ అని. ఈ రాష్ట్రంలో భూదోపిడీ చేసింది 22 కానీ ఏ అయినా తీసుకుంది గత ప్రభుత్వంలోనే. భూదోపిడీ చేసింది కూడా వారే. ప్రైవేటు భూములు ఎన్నో దోపిడీ చేశారు వాళ్ళు. అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పి 15 లక్షలున్న ఎకరాన్ని 60 లక్షల రూపాయలకు అమ్మారు జగన్ ప్రభుత్వంలోనే. ఎక్కడిచ్చారు? బెజవాడలో ఉన్నవాళ్ళకి తీసుకెళ్ళి గన్నవరం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? గన్నవరం మూల మీద ఇచ్చారు. పేద బిక్కి ఇక్కడి నుంచి వెళ్ళి గన్నవరంలో ఇల్లు ఉంటారా? పెద్ద స్కామ్ ఏది భూదోపిడీ ఉందంటే వైకాపా ప్రభుత్వంలో జగన్ ఇళ్ళే. కుంభకోణాల గురించి, దోచుకోవడాల గురించి వైసీపీ ప్రభుత్వం మాట్లాడాలి. వాళ్ళకి ఎలాగో మాట్లాడడానికి కొంచెం కూడా సిగ్గు ఉండదు, మాట్లాడుతూనే ఉంటారు. కుంభకోణాలు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు. ఏ పని చేసినా కానీ ప్రజలకు మంచి చేసే విధంగానే ఉంటుంది. రాజధాని మీరు చూడొచ్చు, మన ఉన్న రాజధానులన్నిటికన్నా కూడా భిన్నంగా గొప్పగా రాజధాని చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం, పవన్ కళ్యాణ్ గారు కూడా లక్ష్యం. దానికోసం కొంచెం భూమి కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. ఇంకా కూడా రాజధానిని అభివృద్ధి చేసే విధంగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎందుకు పనికి రాకుండా ఒక రాజధాని ప్రాంతాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం కాదు. కుంభకోణాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అసత్యం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం లక్ష్యం అంతా కూడా మరి గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిచేసి ఎక్కడైతే వారు చెడగొట్టేసి మొత్తం ఈ రాజధాని లేకుండా చేశారో అవన్నిటిని చక్కదిద్దే కార్యక్రమంలోనే కూటమి ప్రభుత్వం శతప్రయత్నాలు చేస్తూ ఉంది. అమరావతిని అభివృద్ధి చేస్తూ ఉంది. ఎక్కడ ఏ ఒక్క చిన్న గజమును కూడా అపహరించే పరిస్థితి కూటమి ప్రభుత్వం కానీ నాయకులకు కానీ లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాను. దాంట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి అమరావతి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. దానికి మోడీ గారు కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు. గతంలో వైసీపీ పాలనలో ఎన్ని కోణాలు జరిగినాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి ఆ యొక్క దందాలు, రౌడీయిజం, మరి ఇటు విశాఖపట్నంలో అయితే పూర్తిగా దోచుకున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి కూడా అంటూ ఉన్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వాటిని అన్నింటిని అరకట్టి ఎవరైతే కుంభకోణాలకు దారితీశారో వారందరూ కూడా రానున్న రోజుల్లో వారికి తగిన శిక్షలు వేసే విధంగా పనిచేసి మరి ఒక్క గజం కూడా పోకుండా ప్రభుత్వం సక్రమంగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని, మన రాజధానిని అభివృద్ధి చేయడానికి తన కృషి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.